హాయ్ హలో ఎవరైనా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము ఫోర్త్ క్లాస్లో ఈవీఎస్ రివ్యూ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా సెమిస్టర్ 2 అనేది చూద్దాం. సెమిస్టర్ 2లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి చూడండి. ఏడోది ఏముంది? వృత్తులు మరియు సేవలు. 8 వచ్చిందన రవాణా. 9 సమాచార ప్రసారం. 10 సూచివద్దం. 11 మనం ఎక్కడ ఉన్నాం. చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనము లేట్ చేయకుండా ఫోర్త్ క్లాస్ని ఒకసారి చూసి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ రండి వెళ్దాం నాతో కూడా. వారి సేవలు విలువైనవి. వారి సేవలు విలువైనవంట. ఏ విధంగా ఎవరి సేవలు విలువైనవి అనేది చూద్దాం. ఇంటిలో వాడే వస్తువులను గమనిస్తారు. ఇంట్లో వాడే వస్తువులు ఏమనేది గమనిస్తామన్నమాట. వివిధ వృత్తులు వాటికి గల సంబంధాన్ని గుర్తిస్తారు. వివిధ వృత్తుల వారిని పరిశీలించి సమాచారాన్ని సేకరించి అన్ని వృత్తులు ఉండడానికి కారణాలు, వారు అందించే సేవల గురించి నేర్చుకుంటామన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, గ్రామస్తుల కొరకు లభ్యమయ్యే సేవల గురించి సమాచారాన్ని బాగా నేర్చుకోవడం జరుగుతుంది. స్టార్ టైలర్స్ అంట. చూడండి ఇక్కడ ఏముందో ఒకసారి గమనిద్దాం రండి ఫ్రెండ్స్ నాతో కూడా. విజయ అనే అమ్మాయి తాతగారితో కలిసి మార్కెట్కి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఇంటికి రంగులు వేయడం గమనించిందనమాట. దాని గురించి తెలుసుకోవాలనుకునింది విజయ. ఆమె తాతగారి మధ్య సంభాషణ అనేది ఇలా జరిగింది. విజయ పోతా ఉంది. విజయ అండ్ వాళ్ళ తాత ఎదురు పోతా ఉంటే ఇక్కడ రంగులు వేసేది, ఒక ఇంటికి రంగులు వేసేది కనిపించింది అనమాట. ఆమె అడిగింది, చూద్దాం ఏమేమి వాళ్ళ మధ్య ఏమేమి జరిగింది అనేసి. కానీ ఇంపార్టెంట్ మనకి ఇది. విజయ అంటుంది, తాతయ్య ఇళ్ళకు రంగులు ఎందుకు వేస్తాడు తాతయ్య? తాతయ్య చెప్పు అని అడిగిందనమాట. తాత చెప్తున్నాడు, చూడి ఇల్లు అందంగా కలగా ఉండడానికి రంగులు వేస్తారు. ఇల్లు అందంగా కలగా ఉండడానికి రంగులు వేస్తారనమాట. అదిగో అతను ఇంటికి రంగులు వేస్తున్నాడు, అతనిని పెయింటర్ అంటారంట. మన తాతయ్య చెప్తున్నాడు, ఇల్లు అందంగా కలగా ఉండడానికి ఇల్లుకు రంగులు వేస్తారు, అదిగో అతను ఇంటికి రంగులు వేస్తున్నాడు చూడు అని చెప్తున్నాడు అనమాట. అతను ఏమంటారు? పెయింటర్. విజయ అంటుంది, రంగులు వేయడానికి ఏమేమి ఉపయోగిస్తారు తాత? ఇంటికి రంగులు వేయడానికి బ్రష్, వివిధ రంగులు ఉపయోగిస్తారు. తాత చెప్తున్నాడు, ఏమి? ఇంటికి రంగులు వేయడానికి బ్రష్, వివిధ రకాల రంగులను ఉపయోగిస్తారు. రంగులు వేయడానికి ఉపయోగించే వాటిని పనిముట్టు లేదా బ్రష్ అని అంటారనమాట. తాతయ్య చెప్తున్నాడు. విజయ్ ఏమంటుంది, తాత పనిముట్టు అంటే ఏమిటి? పనిముట్టు అంటే పనిముట్లు అంటే ఏమి అని అడుగుతుంది అనమాట. తాత ఏమంటాడు చూడండి, ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును పనిముట్టు అంటారంట. ఓకేనా? వివిధ పనులు చేయడానికి పనివారు వివిధ రకాల పనిముట్లు వాడుతుంటారు. నీవు పెన్సిల్ చెక్కడానికి ఉపయోగించే పనిముట్టు ఏది అని అడిగినాను అంట. విజయ్ అంటుంది, మర. షార్ప్నర్ని తెలుగులో ఏమంటారు? మర అంటారు, గుర్తుపెట్టుకోవాలి. తాత అంటున్నాడు, అవును మనం పనిముట్లు వాటి ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం అంటున్నాడు. చూడండి, బ్రష్ల్లో ఎన్ని రకాల బ్రష్లు ఉన్నాయి చూడండి. బట్టలు ఉతికే బ్రష్ మేడమ్స్కి బాగా తెలిసేది అనమాట. రంగులు వేసే బ్రష్ సార్స్కి బాగా తెలుసు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుగా ఆలోచించద్దండి ఫ్రెండ్స్. ఓకేనా? జస్ట్ కామెడీ కోసం మనం నేర్చుకున్నాం. జుట్టుకు రంగు వేసే బ్రష్, ఊడ్చే బ్రష్, ఇది పెద్దవాళ్ళకి 25 నుంచి మంచి ఏజ్లో ఉన్న వాళ్ళకి అనమాట. ఓకేనా? మేకప్ వేసుకోవడానికి, బూట్లు పాలిష్ చేయడానికి షేవింగ్ బ్రష్, డ్రాయింగ్ బ్రష్, ఇన్ని బ్రష్లు ఉన్నాయన్నమాట. ఓకేనా? చూడండి, వివిధ పనులు చేయడానికి వివిధ రకాల బ్రష్లను పనిముట్లుగా ఉపయోగిస్తుందన్నమాట. పెయింటర్స్ రంగు వేసే బ్రష్ను వాడితే, చారకుడు షేవింగ్ చేసే బ్రష్ను వాడతాడు. షూ పాలిష్ ఎవరు వాడతాడు? చెప్పులు వాళ్ళు వాడతారు. మిత్రులు వివిధ రకాల మిత్రులతో చర్చించి వివిధ రకాల వృత్తుల గురించి రాయండి అంటున్నాడు. ప్రజలు జీవనాధారం కొరకు వివిధ రకాల పనులు చేస్తుంటారు. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారానే సంపాదించడాన్ని వృత్తి అంటారు. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని మనం వృత్తి అంటారు. వృత్తి అంటే ఏమి? నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారంట. ఓకేనా? నెక్స్ట్ ఏమని చూడండి ఫ్రెండ్స్, రైతు అన్నదాత అంటే భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడతారు. రైతులు భూమిని సాగు చేసి పంటలు పండిస్తారు. అదేవిధంగా రైతులు అనేక పనిముట్లను వ్యవసాయంలో వినియోగిస్తారు. మనం రైతులు వినియోగించే పనిముట్లు ఇంపార్టెంట్ కదా, మనకు ఆల్రెడీ ఎట్లా అడిగినారు కదా. ఓకేనా? రైతు ఉపయోగించే పనిముట్లు ఏవో చూడండి. ఫికాక్స్ ఉపయోగిస్తాడు, కొడవలను ఉపయోగిస్తాడు, నాగలని, పారని, ట్రాక్టర్ని, ఎడ్ల బండిని మన రైతు అనే వ్యక్తి ఉపయోగిస్తాడు. ఇవన్నీ ఇంపార్టెంట్, మనకి తెలిసినవే కానీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, రైతులు ఈ పనిముట్లను ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందామంటాం. రైతులు తమ యొక్క పనులు సులభంగా చేసుకోవడానికి అనేక రకమైన పనిముట్లు ఉపయోగిస్తారు. పారతో నేలను చదును చేయడంతో పాటు నీరు పారడానికి కావాల్సిన బోధనలను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా
కొడవలితో కోతలు కోస్తారు, నాగలితో భూమిని దున్నుతారు, ఎద్దులను బళ్ళు లాగడానికి, భూమిని దున్నడానికి ఉపయోగిస్తారనమాట. ఇటీవల కాలంలో ట్రాక్టర్లు ఉపయోగించి భూమిని చదును చేయడం, దున్నడం వంటివి చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దర్జీ ఇంపార్టెంట్, మనం చాలాసార్లు అడిగారు కదా. దర్జీ అంటే దుస్తుల రూపకర్త. మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే అనేక వృత్తుల్లో బట్టలు కుట్టడం అనేది కూడా ముఖ్యమైన వృత్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. దర్జీలు వచ్చిన నిక్కర్లు, చొక్కాలు, జాకెట్లు, గౌన్లు మొదలైనవి కుడుతుంటారనమాట. అతను కొలతలకు టేపును కత్తిరించడానికి, కత్తెరను కుట్టడానికి కుట్టు మిషన్ కూడా ఉపయోగిస్తాడు. ఇంపార్టెంట్ చూడి. మన దర్జీ ఉపయోగించే వాటిని చాలా ఇంపార్టెంట్ చూడి. దారము కావాలా వద్దా? కావాలి. కుట్టు మిషన్ కావాలా వద్దా ఫ్రెండ్స్? మేడం చెప్పండి. కత్తెర, బాబిన్లు, టేపు, సూది, మిషన్ ఆయిల్, మళ్ళీ స్కేలు, మార్కరు. ఇవి మనకు డైరెక్ట్గా డిఎస్సిలో టెట్లో అడిగారనమాట. దర్జీ కింది వాటిలో ఉపయోగించేవేది? ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. తాపీ మేస్త్రి ఉపయోగించేవి ఆల్రెడీ అడిగాడు. ఈ లెసన్లో బిట్లు వచ్చినాయి కాబట్టి మీరు మర్చిపోకుండా చదవాల్సిందే. మన చుట్టూ అనేక రకాల కట్టడాలు ఉంటాయి. ఆ కట్టడాలు ఏమైనప్పటికీ, ఎటువంటివి అయినప్పటికీ వాటిని నిర్మించడానికి కొన్ని వృత్తి వాళ్ళు అవసరం అంటున్నాడు అనమాట. ఇంటి నిర్మాణం చేయడానికి మనం సహాయం చేస్తే వ్యక్తిని ఏమంటామంటే తాపీ మేస్త్రి అంటాం. ఇంటి నిర్మాణం చేయడానికి మనకు సహాయం చేసే వ్యక్తిని తాపీ మేస్త్రి అంటాము. మన ఇంటిని బాగా నిర్మిస్తాడు అనమాట మనోడు. తాపీ మేస్త్రి వాడే పనిముట్లు చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ద్రవమట్టం, రేకు తాపి, మూలమట్టం, రంపం, పార, తాపి, అదేవిధంగా తూకభారం, చువ్వుల మిషన్, సుత్తి, బొచ్చె లేదా గమేళ, నీటి మట్టం, పైపు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూడండి, మీకు గుర్తుపెట్టుకోండి. స్పిరిట్ లెవెల్, అదేవిధంగా స్క్విరల్ త్రోవల్, ట్రై స్క్వేర్, సా, స్పేడ్, ట్రోవల్, ప్లంబ్ బాంబు, షా మిషన్, టేపు, వాటర్ లెవెల్ పైపు, ఐరన్ హెడ్ ప్యాను, హ్యామర్ చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముందో, మన నిత్య జీవితంలో వివిధ రకాల వృత్తి నిపుణులు ఏమంటాం. మనకు వివిధ పనుల నిర్వహణ కోసం రకరకాల వ్యక్తులు సహాయపడుతుంటారు. సమాజంలో అనేక పలు వృత్తుల వారు ఉంటారనమాట. ఇతని పేరు వీరయ్య. ఇతను కూరగాయల వ్యాపారి. ఇతను కూరగాయల పనులు అమ్ముతూ కనిపిస్తున్నాడు. మనకి కూరగాయలు కనిపిస్తుంది హీరో ఇదే. ఓకే, చూడండి. మళ్ళీ కేజీ ఎంత అని అడగద్దండి. ఎర్రగడ్డలు, వంకాయలు, బెండకాయలు, క్యారెట్ ఇవన్నీ ఎంత సార్ అని అడగద్దండి. చూడండి అంతే. రైతులు తాము పండించిన కూరగాయలను హోల్సేల్ మార్కెట్కు తీసుకొస్తారు. అక్కడి వ్యాపారులు రైతుల నుండి కూరగాయలు కొని చిరు వ్యాపారులకు అమ్ముతారనమాట. ఓకేనా, చిరు వ్యాపారులు కూరగాయలను కొన్ని వాటిని సైజులు, నాణ్యతను బట్టి వేరువేరుగా చేసుకొని గంపలలో కానీ చెక్క బండిపై కానీ పెట్టుకొని వీధుల్లో ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, వంకాయలు, టమాటాలు అని అంటారు కదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా విన్నారా? కొన్నారా మీరు ఎప్పుడైనా? అలా అమ్ముతూ ఉంటారనమాట. ఓకేనా, ఇతని పేరు గోపాల్. ఒక పాల వ్యాపారి అనమాట. పాలను సరఫరా చేస్తూ ఉంటాడు. పాలమ్మ పాలు అంటూ అంటారు కదా అట్లా. ఈమె మౌనిక, ఒక పూల వ్యాపారి. పూలు అమ్ముతూ ఉంటుంది. సార్ రండి సార్, 150 పూల మల్లె పూల అంటూ అంటారు కదా అలా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇతను జాన్, ఒక కెమిస్ట్ అనమాట. మందులు అమ్ముతూ ఉంటాడు అనమాట. ఓకేనా, అవి మెడిసిన్స్. ఇతను భాష, పచారీ వ్యాపారి అనమాట. ధాన్యాలు, పప్పులు, దినుసులు మొదలైనవి అమ్ముతూ ఉంటారనమాట. ఓకేనా, ఇవన్నీ మీకు బాగా అలవాటే, మీరు కొన్నారు కాబట్టి మీకు దాని గురించి చెప్పాల్సిన పట్ల. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, కుండలు తయారు చేద్దాం. రాజయ్య ఒక కుమ్మరి. ఇతను వివిధ పరిమాణాలతో కుండలు తయారు చేసి గ్రామంలో సంతలో అమ్ముతుంటాడు. కుండలు తయారు చేయ పద్ధతిని ఇలా నేర్చుకున్నాం. ఈ పద్ధతి చాలా ఇంపార్టెంట్. మనకి డిఎస్సిలోనే టెట్లోనే అడిగేస్తారు నెంబర్ ఆఫ్ టైమ్స్. రాజయ్య కుండల తయారీకి మట్టి తెస్తాడు. ఇది ప్రాసెస్ ఇట్లే అడిగినాడు, ఆర్డర్ వైజ్. ఓకేనా, రాజయ్య కుండల తయారీకి ఫస్ట్ టైం చేస్తాడు, మట్టిని తెస్తాడు. మట్టిని నీటితో తడిపి కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తాడు. మెత్తగా అయిన మట్టిని కుమ్మరి చక్రంపై దానిని ఉంచి దాని గుండా కొండ రూపం అనేది మలుస్తాడనమాట. 4 కుమ్మరి చక్రంపై రూపొందించిన కొండను ఒక చెక్క ముక్కతో సున్నితంగా వత్తి సరైన ఆకారంలో తెస్తాడనమాట. కుమ్మరి చక్రంపై రూపొందించిన కొండను ఒక చెక్క ముక్కతో సున్నితంగా వత్తి సరైన ఆకారంలో తెస్తాడనమాట. కుండలను ముందుగా నీడలో ఆరబెట్టి తర్వాత ఎండలో ఉంచుతాడు. ఎండలో ఎండిన కుండలను కొలిమిలో కాల్చడం జరుగుతుంది. ఇంపార్టెంట్, ఈ 6 దశలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మర్చిపోకూడదు. నెక్స్ట్ ఏముందో,
మన సమాజంలో మన సమాజంలో అనేక రకాలుగా సహాయపడే వ్యక్తులు కనిపిస్తుంటారనమాట. ఓకేనా? మన వీధులు, మురికి కాలువలు శుభ్రపరిచే వారిని పారిశుద్ధ్య కార్మికులు అంటారు. సైనికులు దేశాన్ని కాపాడుతున్నట్లే పారిశుద్ధ్య కార్మికులు వారి పనుల ద్వారా మనల్ని అనేక రోగాలకు రోగాల బారిన పడకుండా కాపాడతారనమాట. వారి యొక్క ప్రాముఖ్యత గురించి కింద మనకు బాగా మనం వాళ్ళని గౌరవించాలి అంటున్నారనమాట. చూడు బెజవాడ విల్సన్ ఇది కూడా ఇంపార్టెంటే చూడండి. ఏం చెప్పాడు చూడండి. భారతీయ సమాజంలో వేళ్ళనుకున్న సామాజిక సమస్యపై పోరాడుతున్న మెగసెసే అవార్డు గ్రహీత రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఎవరు అంటే సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ ఇంపార్టెంట్. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి ఆయన కృషి అనేది చేశారనమాట. ఎవరు? బెజవాడ విల్సన్. భారతీయ సమాజంలో వేళ్ళానుకున్న సామాజిక సమస్యపై పోరాడుతున్న మెగసెసే అవార్డు గ్రహీత ఎవరు? బెజవాడ విల్సన్. అదే డైరెక్ట్ బిట్ ఇంపార్టెంట్. ఓకేనా? మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుడి కుమారుడు కూడా అదే వృత్తి చేపట్టిన అవసరం లేదని, వారికి స్వేచ్ఛను, సమానత్వ అవకాశాలను ఇవ్వనట్లయితే సామాజిక విభజనకు ప్రోత్సహించిన వారం అవుతామని అంటారు ఆయన. మన బెజవాడ విల్సన్ ఈయన గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పారిశుద్ధ్య కార్మికులపై మనోడు ఫైట్ చేశాడనమాట వాళ్ళ కోసం. ఓకేనా? నెక్స్ట్ ఏముంది, మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ముఖ్యంగా మరుగుదొడ్లను. ఎందుకంటే అక్కడే అనేక రకాల క్రిములు ఉంటాయి. మరుగుదొడ్లు వాడిన వెంటనే ఎక్కువ నీటితో ఫ్లష్ చేయండి. టాయిలెట్ వాడినా లేక శుభ్రపరిచిన తర్వాత చేతులను బాగా కడుక్కోండి అంటున్నాడు. పరిశుభ్రత దైవకారం వంటిది. ఈయన గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీ గారు పరిశుభ్రత దైవకారం వంటిది. ఇది కూడా అడిగారు బిట్టు, ఇంపార్టెంట్. ఓకేనా? టాయిలెట్ వాడడానికి ఏమేమి వాడు? బకెట్, ఫినాయిల్, టాయిలెట్ క్లీనరు, చీపురు. ఇది కూడా రేపు పొద్దునే టాయిలెట్ వాడడానికి ఉపయోగించాల్సినవి. ఇప్పుడు కొత్త ఉన్నాయి, హార్పిక్ అవి ఇవి అని వచ్చేసినాయి అనుకో, వాళ్ళన్నీ ఒకటే ఇచ్చేస్తారు. కాబట్టి మనము టెక్స్ట్ బుక్లో ఏముందో అది చూసుకోవాలి. ఓకేనా? బకెట్ ఉండాలి, ఫినాయిల్ ఉండాలి, టాయిలెట్ క్లీనర్, చీపురు ఉండాలి. బట్టలను ఉతికి ఇస్త్రీ చేసే వాళ్ళని చాకలి వాళ్ళు అంటారు అనమాట. బంగారు ఆభరణాలను తయారు చేయడము, చెప్పులు కుట్టడం సరిచేయడము. ఓకేనా? ఎలక్ట్రీషియన్ ఏమంటాము? ప్లంబర్ అంటాము. ఓకేనా? ఇక్కడ ఉంటారు చూడండి. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవాడిని చాకలి లేదా రజకుడు. బంగారు ఆభరణాలు తయారు చేసేవాడిని స్వర్ణకారుడు లేదా కంసలి. చర్మకారుడు అంటే చెప్పులను కుడతాడు, సరి చేయడాన్ని చర్మకారుడు ఉంటాడు అనమాట. ఎలక్ట్రీషియన్ అంటే మీ విద్యుత్ పరికరాలను మరమ్మతు చేసే వ్యక్తిని ఎలక్ట్రీషియన్ అంటాము. అదే ప్లంబర్ అంటే మీ నీటి పైపులు పంపుల ద్వారా మనవాడు సరి చేస్తాడు అనమాట. సామానులు మోసడానికి కూలీ లేదా పోర్టర్ అనే వ్యక్తి ఉపయోగపడతాడు. చూడండి, చేపలను పట్టి అమ్మే వ్యక్తిని జాలరి. పారిశుద్ధ్య కార్మికులు అంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు. సైనికుడు అంటే దేశాన్ని కాపాడే వ్యక్తి సైనికుడని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి ఏముందో. పని ఆధారంగా మనం మరికొన్ని సేవా రంగంలో చూస్తాం. సమాజంలో కొంతవరకు సామాజిక సేవను కూడా ఎంతో అవసరం అంటున్నాడు. ఈమెరు టీచరు, డాక్టరు, నర్సు, పోలీస్ మ్యాను, పోస్ట్ ఆఫీసు, లాయరు, జడ్జ్ గుర్తుపెట్టుకోవాలి. రైతుకు సహకరించడానికి, సహాయం చేయడానికి అనేక వృత్తులు వారు ఉన్నారన్నమాట. ఎవరు ఉన్నారు? వ్యవసాయ అధికారి రైతులకు తగ్గింపు ధరలతో విత్తనాలు, పనిముట్లు అందించడం జరుగుతుంది. కరెక్ట్ కదా? విద్యుత్ ఇంజనీర్ ఏం చేస్తాడు? రైతులకు విద్యుత్ సరఫరా చేస్తాడు. బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడు? తక్కువ వడ్డీకి అప్పనిచ్చి రైతులకు సహాయం చేస్తాడు. తహసీల్దార్ ఏం చేస్తాడు? భూమి హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకి అందిస్తాడు. మన కంచంలోకి ఆహారం రైతు యొక్క శ్రమ, కష్టం వలన వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అనేక మంది రైతులు సహాయ సహకారాలను మనం అందించాలంటున్నాడు. అందుకే అనేక రకాల కార్యాలయాలు తమ సేవలను రైతులకి అందించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. చూడండి, మీకు తెలుసా అంటున్నాడు. కోవిడ్-19 సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఎటువంటి భయం లేకుండా నిరంతరం అన్ని ప్రాంతాలను శుభ్రపరిచి మొదటి సమరయోధులుగా వ్యవహరించారు. అటువంటి ప్రమాదకర స్థితిలో చేసిన నిస్వార్థ సేవకు మనం వారికి అభినందించి గౌరవించాలంటున్నాను. కరెక్టే కదా? అందరూ అప్పుడు కోవిడ్-19 టైంలో ఒకరినొకరు టచ్ కూడా చేసేవాళ్ళు కాదు. బాబా ఏమైపోతుందో మనకి అనేసి. కానీ అటువంటి సిచ్యువేషన్లో ఇంటింటికి తిరిగి మన వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు బాగా. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? వాళ్ళని గుర్తుపెట్టుకుందాం మనం.
నెక్స్ట్ చూడి ఈ వృత్తులు ఏ వృత్తులు తెలుసు, సంస్థలు తెలుసు, సేవా కార్యక్రమం గురించి తెలుసుకున్నాం. పూల వ్యాపారి మీరు తెలుసు, నాగలి, కూరగాయల వ్యాపారం గురించి, రైతు, దర్జీ, తాపి, అదేవిధంగా మేస్త్రి, చర్మకారుడు, డ్రైవరు, సైనికుడు, కంసలి గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నారు? వివిధ వృత్తుల్లో గృహ ఉపకరణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, సమాజంలో మన కొరకు అనేక వృత్తులు ఎలా సహకరిస్తాయి, ప్రభుత్వం సమాజానికి వివిధ వృత్తుల్లో నిపుణుల ద్వారా అనేక సేవలు అందిస్తుందని, అన్ని వృత్తుల వారు సమానమే, అందరినీ మనము గౌరవించాలి. ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్పిన ఏవేవి అనేసి అవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ రవాణా గురించి చూద్దాం, ట్రాన్స్పోర్ట్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. కామెంట్ కూడా పెట్టండి ఏదైనా ఉంటే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.